ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొత్తం వినేశారు. వినకూడని 2 క్యారెక్టర్లు వినేశాయి. అయిపోయాం. నేను ఇది ఊహించలేదు నిహారిక. మనం అందరం ఒక పార్టీ అనుకున్నాం. మా దగ్గర మీరు ఇలాంటి రహస్యాలు నడుపుతున్నారా? అంటే అది చెప్పండి. ఏదో వాటా అని మన పని అయిపోతుంది అని మాట్లాడుతున్నారు కదా, అదేంటో చెప్పండి. అమ్మయ్యా, ఇద్దరు మెయిన్ మ్యాటర్ని వినలేదు. బతికిపోయాం. చెప్పు నిహారిక. ఏముంటుంది వసంత్ గారు, మీ తమ్ముడు ఎప్పుడు ఏదో ఒకటి నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటాడు కదా, మీరవన్నీ ఏం పట్టించుకోకండి. ముక్కు పుడక విషయంలో మీరైతే ఎలాంటి స్కెచ్ వేయలేదు కదా? చెప్పండి. ఎంత మాట అన్నావక్క? మమ్మల్ని అనుమానిస్తావా? నువ్వేమైనా తక్కువ దానివా? మేము డిగ్రీలు చేస్తే నువ్వు పిహెచ్డియే చేసావు. ఏదైనా మనమంతా కలిసే పంచుకుందాం అనుకున్నాం. మీకు తెలియకుండా మేమేం చెయ్యం. మా మీద నమ్మకం లేకపోతే నీ మీద ఒట్టదునా, లేకపోతే మా అక్క మీద ఒట్టు. ఒరే ఒరే ఒరే, నీకు దండం పెడతాన్రా. నా మీద మాత్రం ఒట్టేకు. నాకింకా బతకాలనుంది. మీరు అనవసరంగా అనుమానాలకు పోకండి. మన పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది. సరే, ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటూ ఉండండి. షూర్ అక్క. గుడికి ధ్వజస్తంభం ఎంత అవసరమో మన పార్టీకి నువ్వు అంత అవసరం. నీకు చెప్పకుండా మేమేం చెయ్యం. బతికిపోయాం. అక్షయ బయటికి వెళ్ళిపోయింది. ఇక అటు నుంచి అటే ఎటైనా వెళ్ళిపోతే బావుండును అని. ఏం మాటలు వేదావి? అక్షయ్ వెళ్ళిపోతే మరి ముక్కుపుడక సంగతేంటమ్మా? అమ్మవారు ఎలాగైనా రప్పించుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. మీరన్నట్టు అక్షయ్ తిరిగి రాకపోతే మన ఇంట్లో గొడవలే ఉండవు. అవునమ్మా, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఓ మాట చెప్తూ ఉండేది. ఏం మాట? ఒరే పెద్దిరాజు, ప్రతి దాంట్లోనూ దూరకరా, నీకే నష్టం రానే. కాదు, మనం ఎవరికైనా మంచి మాటలు చెప్తే విననప్పుడు వాళ్ళు చెడిపోయినప్పుడు చూసి ఆనందించాలరా అని. సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఇప్పుడు ఇలాంటి సామెత ఎందుకు చెప్పావు? సందర్భం ఎందుకు కాదు? మీకు మంచి మాటలు చెప్తుంటే వింటున్నారా ఏంటి? ఇగో ఇల్లరికం. నాకు ఈగో లేదు, మీకే ఒళ్ళంతా ఉంది. ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. అమ్మోరు తల్లి ఇంటికి రాకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు. నేను చెప్తున్నాను వినండి. గురువు లేని బడి, దేవుడు లేని గుడి, అక్షయ లేని ఘట్టం లేని వంశం ఎన్నటికీ బాగుపడవు. రైటర్గా ట్రై చేయ బావా, మంచి ఫ్యూచర్ ఉంటుంది. నా స్క్రిప్టు మీ ఫ్యూచర్ చెప్తుంది. అర్థం చేసుకుంటే మంచి జరుగుతుంది. అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందమ్మా? మా ప్రయత్నం మేం చేస్తున్నాం అన్నయ్య. నీ కూతురు కనపడకూడదని ఇక్కడ అందరూ తెగ మొక్కులు మొక్కుతున్నారమ్మా, అత్తయ్యతో సహా. నా కూతురు రాకూడదు అని మీరు మొక్కుతున్నారు. నా కూతురు ఎక్కడున్నా రావాలని నేను మొక్కుతాను. నా కూతురు నిర్దోషని నిరూపణ అయ్యేంత వరకు మొక్కుతాను. ఆగు!
నీకెన్నిసార్లు చెప్పాలి అమ్మవారి గదిలోకి వెళ్ళొద్దని? ఎందుకు వెళ్ళకూడదు? నేను వెళ్తాను. వెళ్ళే హక్కు నాకుంది. ఆపే అధికారం మీకు లేదు. ఇన్ని రోజులు మీ కంటి చూపులకు భయపడ్డాను, మీ ఆజ్ఞలకు తల వంచాను, మీ శాసనాలకు కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నా కూతురు విషయానికి వచ్చేసరికి మీరు గీతలు గీస్తే దాటకుండా ఉంటాను అని అనుకోకండి. అమ్మవారు మీ ఒక్కరే సొంతం కాదు. ఈ గదిలోకి మీరొక్కరే వెళ్ళాలనే రూలు లేదు. ఎవరికి అవకాశం ఉంటే వారు వెళ్తారు. నీ భార్య ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వేం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడమంటావు? తల్లి తరపున కొడుకు నిలబడ్డానికి నువ్వు ఏం మిగుల్చుకున్నావని మాట్లాడాలి. మా కూతురు తిరిగి ఇంటికి రాకూడదని కోరుకుంటున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా అమ్మా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా చిన్న పిల్ల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు. ఇది నీకు ధర్మంగా ఉందా అమ్మా? ఇప్పుడు నేనే కాదు, నువ్వే కాదు, ఆ దేవుడే వచ్చి ఆపినా ఆగదు. కూతురి కోసం అవని ఎంత దూరమైనా వెళ్తుందమ్మా. ఏంటలా చూస్తున్నా? చిన్న పిల్ల మీద దుర్మార్గులు కుట్రలు పన్నుతుంటే ఎందుకు నువ్వు అడ్డుపడడం లేదు? పడిన నిందను తట్టుకోలేక నా కూతురు ఎటో వెళ్ళిపోయింది. ఆ పసి హృదయాన్ని ఎందుకు నలిపేస్తున్నావు? ఇంత దయలేని హృదయం అనేది, ఇంత మమకారం లేని మనసు అనేది. నా కూతురు గురించి నాకు తెలియాలి. ఆ ముక్కు పుడక గురించి తెలియాలి. అప్పటి వరకు నీ ముందే నిరాహార దీక్ష చేస్తాను. గతంలో నువ్వు నాకు చాలా అన్యాయం చేసినందుకు నీ మొహం చూడడం మానేశాను. నీ ముందుకు రావడం మానేశాను. ఎన్నో సంవత్సరాలు నిన్ను దూరం చేసుకుని పూజలు చేయడం కూడా మానేశాను. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.